బంగారు మనసు. ఒక కుందేలుకు ఒక చిన్న పిల్ల ఉంది. ఆ పిల్లను అల్లారుముద్దుగా చూసుకునేది. ఒకరోజు ఆ కుందేలుకు, నేను నా పాపను ఇంత ప్రేమిస్తున్నాను కదా, మరి నా పాప కూడా నన్ను ఇంతే ప్రేమిస్తుందా అనే సందేహం వచ్చింది. చిన్న పరీక్ష పెడదాం అనుకుంది. అదే సమయంలో పాప చేతిలో 2 మామిడి పండ్లు ఉన్నాయి. పాపా, చాలా ఆకలిగా ఉంది, నాకు ఒక్క పండు ఇవ్వమ్మా అంది. వెంటనే ఆ పాప పండు ఇవ్వకుండా రెండింటిని గబగబా కొరికివేసింది. అది చూసి కుందేలు చాలా బాధపడింది. ఛ, ఎంత స్వార్థం దీనికి! నేను ఎక్కడ తింటానో అని 2 పళ్ళు కొరికి ఎంగిలి చేసింది అనుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చింది. దానికి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. అంతలో చిన్న కుందేలు ఒక మామిడి పండుతో అక్కడికి పరుగున వచ్చింది. అమ్మా, నీకు ఇవ్వడానికి ఈ 2 పళ్ళలో ఏది బాగుందో అని కొరికి చూశాను. ఇదిగో, ఈ పండు చాలా తీయగా ఉంది, ఇది నువ్వు తిను, బాగాలేనిది నేను తింటా అంటూ చేతిలో పెట్టింది. అది చూసి అమ్మ కుందేలు నోట మాట రాలేదు. అయ్యో, తొందరపాటుతో నా పాప గురించి ఎన్ని మాటలు అనుకున్నాను. దీనికి బంగారం లాంటి మనసు, దీనికే కాదు పసిపిల్లలందరివి బంగారు మనసులే అనుకుంటూ పాపను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. పిల్లలు, మీకు ఈ బంగారు మనసు అనే కథ నచ్చిందా? ఇంకో కథతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవా మరి.